కూడి వచ్చిన మీ అందరికీ మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు శుభములు వందనములు మీకు తెలియజేయుచున్నాను. మరి పోయిన వారం ఏం నేర్చుకున్నామో మనము లాస్ట్ వీక్ ఏం నేర్చుకున్నామండి మనము అమ్మా మన ప్రార్థనలు ఎందుకు కాలిఫోర్నియా కావచ్చు, లాస్ ఏంజల్స్ కావచ్చు, మంటలు క్రైస్తవుల ప్రార్థనలు ఎందుకు ఆపలేకపోతున్నాం అనేది మనం అందరం కూడా నేర్చుకున్నాం. అదేనమ్మా, గుర్తుందమ్మా? అదే కదమ్మా, రైట్. ఇక ఈరోజు అందరికీ కూడా మరి రిపబ్లిక్ డే శుభములు తెలియజేస్తూ, ఈ రిపబ్లిక్ డే సందర్భంగా ఈరోజు మనము ఒక వినూతనమైన విషయాన్ని బైబిల్లో నుండి మనం అందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. ఈరోజు మనం నేర్చుకుపోయే ఆ అంశము ఏంటి అన్నప్పుడు, మనిషిని మార్చేది మానవ చట్టమా దేవుని చట్టం అనే ఒక మంచి అంశాన్ని చాలా జాగ్రత్తగా మనమందరం కూడా నేర్చుకుందాము. మరలా చెబుతున్నాను, మనిషిని మార్చేది మానవ చట్టమా దేవుని చట్టమా అనేది మనమందరం కూడా నేర్చుకుందాము. మరి ఈరోజు జనవరి 26, ఈరోజు మనం అందరం కూడా యావత్ భారతదేశం అంతా కూడా రిపబ్లిక్ డేను మరి జరుపుకోవటం అనేది మనందరికీ తెలుసు. అసలు రిపబ్లిక్ డే అంటే ఏంటి మనందరికీ తెలుసు కదండి. ఏంటంటే రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు, లేదంటే రాజ్యాంగాన్ని అమలు పరిచిన రోజు. ఈరోజు ఏ రోజు అమ్మా? ఈరోజు రాజ్యాంగాన్ని అమలు పరిచిన రోజు. దాన్నే రిపబ్లిక్ డేగా ఈరోజు మనం అందరం కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అయితే మనం ఆలోచన చేయగలిగితే, మరి ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి. ఆయా దేశాలకు కొన్ని చట్టాలు కూడా ఉన్నాయి. మరి ఈ చట్టాలు ఎందుకు అన్నప్పుడు మనుషులు నేరాలు చేయకుండా జాగ్రత్తగా బ్రతకడానికి దేశాలు చట్టాలను ఏర్పాటు చేసుకున్నాయి. అంటే నేరాలు జరగకూడదని, ఒకవేళ నేరాలు జరిగితే ఆ నేరానికి సంబంధించిన శిక్షలు అమలు చేస్తారు అని, ఇదిగోనండి ఈ చట్టాలను ఏర్పాటు చేసుకున్నారు. అంటే మనం ఆలోచన చేయగలిగితే ఎందుకయ్యా ఈ చట్టాలు ఉన్నాయి అన్నప్పుడు, మనుషులు నేరాలు చేయకుండా జాగ్రత్తగా బ్రతకడానికి ఇదిగోనండి చట్టం చేసుకున్నారు. ఇలా మనం ఆలోచన చేయగలిగితే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకమైన చట్టాలు మరి మనకు కనబడుతూ ఉంటాయి. ఇప్పుడు మనము మన భారతదేశంలో ఒకవేళ దొంగతనం చేశాడు అనుకోండి, అతనికి జైల్లో వేస్తారు అతన్ని. ఒకవేళ గల్ఫ్ దేశాల్లో ఒకవేళ దొంగతనం చేశాడు అనుకోండి, అతని చేతిని నరికేస్తారు. ఒకవేళ గల్ఫ్ దేశాలలో అత్యాచారం చేశాడు అనుకోండి, ఒకవేళ ప్రూవ్ అయితే బహిరంగంగా అతన్ని కాల్చి చంపటమో అతన్ని ఉరి తీయటమో జరుగుతుంది. అంటే దేశాలలో చట్టాలు ఉన్నాయి. అలాగే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క నేరానికి ఒక్కొక్క రకమైన వాళ్ళు శిక్షలను వాళ్ళు ఏర్పాటు చేసుకున్నట్టుగా మనకు కనబడుతుంది. అయితే మనం ఆలోచన చేయగలిగితే, మరి ఎన్ని జరుగుతున్నా ఎన్ని చట్టాలు ఉన్నా మనుషులలో ఏమైనా మార్పు అనేది వస్తుందా? మీరు ఆలోచించండి. అత్యాచారం చేశారని ఎన్కౌంటర్లు చేసి చంపుతున్నారే, అయినా మనుషులు అత్యాచారాలు చేయకుండా ఏమైనా బ్రతుకుతున్నారా? మీరు ఆలోచించండి. అంటే ఎన్కౌంటర్లు చేసినా కూడా ఈ అత్యాచారాలు అనేటివి ఆగటం లేదు. ఇంకా మీరు ఆలోచన చేయగలిగితే, పోనీ ఏదైనా నేరం చేసి జైలుకి వెళ్ళాడు అనుకోండి, జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఏమైనా మార్పు వచ్చిందా? మీరు ఆలోచించండి. మళ్ళీ ఏదైనా గొడవ అయింది అనుకోండి, జైలుకి వెళ్ళి వచ్చినతోనే అతను ఆ వ్యక్తితో గొడవ అయింది అనుకోండి, ఏమంటాడంటే, ఇదివరకు నేను ఒకసారి జైలుకి వెళ్ళి వచ్చాను, జాగ్రత్తగా ఉండంటాడు. అవునా కదా? ఎందుకు ఆ మాట అంటాడు? నాకు జైలుకి వెళ్ళటం కొత్త కాదు, మళ్ళీ జైలుకి వెళ్ళి వస్తాను. అంటే మనుషులు నేరాలు చేసి జైలుకు వెళ్ళిన మనుషులకు మార్పు రావటం లేదు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే చట్టాలలో శిక్షలు ఉన్నాయి, శిక్షలు వేస్తున్నా, ఇదిగో ఎన్నో కనబడుతున్నా మనుషులలో ఈ మానవ చట్టాలు
మార్పును తీసుకొని రాలేకపోతున్నాయి. మరి ఎలాగన్నప్పుడు మనం ఆలోచన చేయగలిగితే, మనుషులు చేసుకున్న చట్టాలు మనుషులను మార్చలేకపోతున్నప్పుడు ఇక బైబిల్ దగ్గరికి మనం రాగలిగితే, ఒకవేళ బైబిల్ అనుకోండి, బైబిల్ అనగానే ఏమంటున్నారు అంటే అది ఒక మత గ్రంథం అంటున్నారు. బైబిల్లో ఉన్న మాటలు ఏమంటున్నారు అంటే అది ఒక మతానికి సంబంధించిన మాటలు, క్రైస్తవులు అంటే ఒక మతానికి చెందిన వారు అని మాట్లాడుతున్నారు. కానీ ఈ ప్రపంచానికండి, మానవ జాతికి దేవుడిచ్చిన చట్టం ఏంటో మనకు తెలియాలి. మానవులందరికీ దేవుడిచ్చిన చట్టము మన చేతిలో ఉన్న బైబిల్. అంటే ఈ బైబిల్ దేవుని చట్టం అంటే, బైబిల్ గ్రంథం అనేది దేవుడు ఏర్పాటు చేసిన చట్టము. మానవులను పుట్టించి ఎలా బ్రతకాలో, ఎలా బ్రతకకూడదో, ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో, ప్రతిదీ మనిషి ఎలా బ్రతకాలో ఇదిగోనండి ఈ చట్టం ఇచ్చాడు. ప్రతి మనిషికి చట్టం ఇచ్చాడు. అందుకే ఈ బైబిల్ గ్రంథాన్ని దేవుడు ఏమంటున్నాడో మీరు చూడగలిగితే, దయచేసి అందరము కూడా కీర్తనల గ్రంథము 84వ కీర్తనల గ్రంథము 84వ కీర్తన, దయచేసి 84వ కీర్తన, ముందుగా 81వ కీర్తన చదువుకుందాం. 81వ కీర్తన 4వ వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాం. 81వ కీర్తన 4వ వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాము. అది ఇశ్రాయేలీయులకు కట్టడా, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. బైబిల్ అనేది యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. అంటే బైబిల్ కూడా చట్టమేనంటే, బైబిల్ కూడా చట్టమే. అయితే బైబిల్ చట్టం అయితే ఈ చట్టాన్ని ఎవరు అమలు పరుస్తారు? ఈ బైబిల్ చట్టంలో కూడా లొసుగులు ఉన్నాయా? ఈ బైబిల్ చట్టాన్ని కూడా సవరణ చేస్తారా? మీరు ఆలోచించండి. మన రాజ్యాంగాన్ని కూడా చాలా సార్లు సవరణ చేశారు. మరి బైబిల్ అనేది దేవుని చట్టం అయితే, దానిని ఎవరు అమలు పరుస్తారు? దానిని ఎవరు అదేమన్నా సవరణ చేస్తారా? లేదంటే దానిలో ఏమైనా లొసుగులు ఉన్నాయా అని మనం ఆలోచన చేయగలిగితే, దేవుడు అంటున్నాడు ఈ బైబిల్ అనేది దేవుని చట్టము. ఎవరు అమలు చేస్తారో మనము చూడగలిగితే ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము, దయచేసి ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాము. 5వ అధ్యాయము 8వ వచనం చదవమ్మా. ఒక రాజ్యమందు బీదలను బాధించుటయు, ధర్మమును న్యాయమును బలత్కారము చేత మీరుటయు నీకు కనబడిన ఎడల దానికి ఆశ్చర్యపడకుము అంటున్నాడు. ఈరోజు ఏం జరుగుతుందో మీరు ఆలోచించండి. చట్టాలన్నీ కూడా ధనమున్న వాడికి అనుకూలంగా ఉంటాయి, పేదవాడికి న్యాయం జరుగుతుందా మీరు ఆలోచించండి. అంటే ఈ చట్టాలు ఎలాంటివి అన్నప్పుడు, ధనమున్న వాడికి చుట్టాలు లాంటివి చట్టాలు. అందుకే ఏమంటున్నాడు అంటే, ఒక రాజ్యమందు బీదలను బాధించుటయు, ధర్మమును న్యాయమును బలత్కారము చేత మీరుటయు నీకు కనబడిన ఎడల దానికి ఆశ్చర్యపడకుడి. అదేంటండి ఇంత అన్యాయం జరుగుతుందని మీరు ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈ లోక చట్టాలలో ఒక పేదవాడికి, ఒక బీదవాడికి, ఒక బలహీనునికి న్యాయము జరగదు. అందుకే మీరు చూడండి, ధనం ఉన్న వాడికి ఎన్నో వసతులు ఇస్తుంది. మొన్న ఒక సినిమా యాక్టర్కి ఎన్ని ఇచ్చారు మీరు ఆలోచించండి. అంటే ధనమున్న వాడికి ఎన్నో వసతులు కల్పిస్తుంది ఈ చట్టం. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే మీరు ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు అని చెబుతూ, అధికారము నొందిన వారి మీద మరీ ఎక్కువ అధికారము నొందిన వారు ఉన్నారు. అధికారము నొందిన వారి మీద మరీ ఎక్కువ అధికారము నొందిన వారు ఉన్నారు. ఇప్పుడు ఆఫీసర్స్ ఉన్నారండి, ఆఫీసర్స్ మీద పై ఆఫీసర్స్ ఉన్నారా లేదా?
ఒక ఆఫీసర్ మీద ఆ పై ఆఫీసర్ ఉంటాడు, ఆ పై ఆఫీసర్ ఉంటాడు, ఆయనకు పై ఆఫీసర్లు ఉంటారు. అందుకే అధికారము నొందిన వాని మీద పై అధికారము కలిగిన వాడు ఉంటాడు. తర్వాత మరి ఎక్కువైన అధికారము నొందినవాడు వారికి పైగా నున్నాడు. మరీ ఎక్కువైన అధికారము పొందినవాడు ఈ అధికారుల కంటే పైన ఉన్నాడట. అధికారము నొందిన వారికి మరీ ఎక్కువైన అధికారం పొందినవాడు పైన ఉన్నాడట. ఒక అధికారి ఉన్నాడటండి పైన. ఇంతకీ ఎవరా పైన ఉన్న అధికారి? పైన ఉన్న అధికారి ఎవరు అన్నప్పుడు అండి, అందరం కూడా దయచేసి అపోస్తులైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక దయచేసి 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనము చదువుకుందాము. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైన ఉన్నవాడు, అందరిలోను వ్యాపించి అందరిలో ఉన్నవాడు. పైన అధికారి ఉన్నాడు అని మనం చదువుకున్నాం ప్రసంగి గ్రంథంలో. ఆ పైన ఉన్న అధికారి ఎవరో కాదు, ఆయనే సర్వాధికారి అయిన దేవుడు. అధికారులకు పైన ఉన్నవాడు ఎవరయ్యా అంటే అక్కడ చదువుకున్నాం మనము. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైన ఉన్నవాడు, అధికారులకు సర్వాధికారి అయిన దేవుడు పైన ఉన్నాడు. అందుకేనండి ఆయన 3 లోకాలు పరిపాలిస్తున్న చక్రవర్తియే కాదు, ఆయన ఇంకా ఎవరో మీరు చూడగలిగితే కీర్తనల గ్రంథము 94వ కీర్తనల గ్రంథము 94వ కీర్తన దయచేసి 2వ వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాము. 94వ కీర్తన 2వ వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాము. భూలోక న్యాయాధిపతి లెమ్ము, గర్విష్ఠులకు ప్రతిఫలమిమ్ము. ఎవరంటేనండి దేవుడు భూలోక న్యాయాధిపతి. దేవుడు భూలోక న్యాయాధిపతి. అందుకే ఏమంటారు అంటే దిక్కులేని వారికి దేవుడే దిక్కండి అంటారు. ఈ దిక్కులేని వారికి, ఈ పేదవారికి, ఈ బాధించబడే వారికి, ఈ బలహీనులకు న్యాయము ఎక్కడ జరుగుతుంది అన్నప్పుడు దేవుడి దగ్గరే న్యాయము జరుగుతుంది. ఎందుకంటే ఆయన భూలోక న్యాయాధిపతి. ఆయన భూలోక న్యాయాధిపతి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే అందరికీ పైన ఉన్నాడు, అధికారులకు పైన ఉన్న ఆయన సర్వాధికారి అయిన దేవుడు. ఇప్పుడు మనం ఆలోచన చేయగలిగితే మానవ చట్టాలలో, లోక చట్టంలో ఎలా ఉంటదంటేనండి, మొన్నటికి కుక్కర్లో ఉడకబెట్టాడు కదా భార్యను. ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు అతను కోర్టు దృష్టిలో ఎవరు అన్నప్పుడు ఆయన నిందితుడు, అక్యూజ్డ్. అతను నిందితుడు. మరి ఎప్పుడు నేరస్తుడు అవుతాడు అన్నప్పుడు అతని గురించి వాదోపవాదాలు జరగాలి, అతనికి సాక్ష్యాధారాలు కావాలి. అప్పుడండి సాక్ష్యాధారాలతో ఎప్పుడైతే ప్రూవ్ చేయటం జరుగుతుందో అప్పుడు అతను ఏమవుతాడంటే అతను నేరస్తుడవుతాడు. అప్పటి వరకు ఆయన ఎవరు అంటే నిందితుడు. అంటే నేరం ప్రూవ్ అయితే నేరస్తుడు, నేరం ప్రూవ్ కాకపోతే అతను నిర్దోషి అని కోర్టు జడ్జిమెంట్ ఇచ్చి రిలీజ్ చేసి పంపిస్తుంది. ఇదంతా మనందరికీ తెలుసు. అంటే ఈ లోక చట్టాలలో ఒకరు నేరస్తుడు అని తీర్పు తీర్చాలి అంటే దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు కావాలి, ఎవిడెన్సెస్ కావాలి. కోర్టుకి ఏం కావాలండి? ఎవిడెన్సెస్ కావాలి. ఒకవేళ ఎవిడెన్సెస్ లేవనుకోండి అతన్ని నిర్దోషిగా రిలీజ్ చేస్తారు. అయితే ఇది మానవ చట్టం అయితే మానవ చట్టానికి ఎవిడెన్సెస్ కావాలి. కానీ దేవుని చట్టములో దేవుడు ఎవరిని నేరస్తుడు అంటున్నాడో మనకు తెలియాలి. మరి బైబిల్ అనేది దేవుని చట్టం అయితే ఆ దేవుని చట్టములో దేవుడు ఎవరిని నేరస్తుడు అంటున్నాడో మీరందరూ కూడా చూడగలిగితే మరి దయచేసి అందరూ కూడా సామెతల గ్రంథము 12వ అధ్యాయము
సామెతల గ్రంథము దయచేసి 12వ అధ్యాయము 2వ వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాము. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనాన్ని మనమందరము కూడా చదువుకుందాము. సత్తు పురుషునికి యెహోవా కటాక్షము చూపును, దురాలోచన గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును. ఎవరికి తీర్పు తీరుస్తాడటండి ఆయన? ఎవరికి తీర్పు తీరుస్తాడట? దురాలోచనలు గలవాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, దురాలోచనలు ఆలోచించేవాడు చట్టానికి దొరుకుతాడమ్మా? నా మనసులో మిమ్మల్ని తిట్టుకున్నాను అనుకోండి, మీకు తెలిసిద్దామా? అట్లా తిట్టుకుంటే బయటికి వినబడింది అనుకో, అసలు మనసులు ఎవరు తిట్టుకోరు, అవునా కదా? మనసులో తిట్టుకునే బయటికి వినబడితే ఎందుకు తిట్టుకుంటారు మీరు ఆలోచించండి. అందుకే అంటున్నాడు దురాలోచనలు గలవాడు. మనసులో దురాలోచనలు గలవాడు ఎవరటండి? నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును. ఈ దురాలోచనలు గలవాడు ఏ చట్టానికి కనబడడు. అందుకేనండి, హృదయములో ఎప్పుడైతే ఒక మనిషికి దురాలోచనలు ప్రారంభమయ్యాయో దేవుడు అంటున్నాడు అతడు నా దృష్టికి నేరస్తుడు. ఒకవేళ లోక చట్టంలో, మానవ చట్టంలో సాక్ష్యాధారాలు కావాలి, సాక్ష్యాధారాలు ప్రూవ్ అయితేనండి అప్పుడు అతను నేరస్తుడు అవుతాడు. కానీ దేవుని దృష్టిలో ఎప్పుడైతే హృదయములో దురాలోచన ప్రారంభమైందో దేవుడు అంటున్నాడు నువ్వు నా దృష్టికి నేరస్తుడివి, నువ్వు నేరస్తుడివి అని ఆలోచనల దగ్గరే దేవుడు పట్టుకుంటున్నాడు. చూడండి ఇంకా ఏమన్నాడు మత్తయి సువార్తలో కూడా చూడండి. ఒకసారి మత్తయి సువార్తలో చూడండి, ఇంకా ఏమన్నాడు చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము, దయచేసి 27, 28 వచనాలు మనం అందరము కూడా చదువుకుందాము. మీరు విన్నారు కదా, పాత నిబంధనలో మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడు అగును. ఒకరిని చంపితేనే కాదండి నేరము, ఒకరిని చంపాలి అన్న ఆలోచన హృదయములో వచ్చిన అతడు నేరస్తుడే. అలాగే వ్యభిచారము చేస్తేనే కాదండి, వ్యభిచారము చెయ్యాలి అన్న మనసు వచ్చిన అతడు దేవుని దృష్టిలో నేరస్తుడు. అందుకే ఎవరినైనా చూసి కత్తిలాగా ఉన్నది అనుకోండి, అన్నాడంటే అంటే దాని అర్థం ఏంటంటే అతను ఏమయ్యాడు అంటే దేవుని దృష్టిలో ఈజ్ ఎ క్రిమినల్ అవుతున్నాడు. కాబట్టి నండి దేవుడు ఎక్కడ పట్టుకుంటున్నాడు అంటే ఇదిగోనండి ఆలోచనల దగ్గరే దేవుడు పట్టుకుంటున్నాడు. ఇక్కడేమో అమలు జరిగిన తర్వాత, ఆ తర్వాత ప్రూవ్ అయిన తర్వాత, సాక్ష్యాధారాలతో ప్రూవ్ అయిన తర్వాత ఇక్కడ నేరస్తులు అంటున్నారు. కానీ ఒక మనిషిలో ఆలోచన పుట్టగానే దేవుడు అంటున్నాడు నా దృష్టికి నీవు నేరస్తుడవు అంటున్నాడు. అందుకేనండి ఈ నేరాలన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయో ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము, దయచేసి 17వ అధ్యాయము 9వ వచనాన్ని అందరము చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాము. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహింపగలవాడు ఎవడు? ఎప్పుడైనా మీరు ఆలోచించండి, గుండెను పరీక్షించే డాక్టర్లు ఉన్నారు, అవునా కదండి? దేన్ని పరీక్షించే డాక్టర్లు ఉన్నారు? గుండెను పరీక్షించే డాక్టర్లు ఉన్నారు. అలాగే మనం ఆలోచన చేయగలిగితే హృదయాన్ని పరిశీలించే డాక్టరే దేవుడు. హృదయాన్ని స్కాన్ చేసి ఆయన చెబుతున్నాడు హృదయం ఎలాంటిదటండి, హృదయము అన్నింటికంటే మోసకరమైనది. ఎంతసేపు గుండె గురించే మాట్లాడుకుంటాం, గుండె జబ్బుల గురించే మాట్లాడుకుంటాం, కానీ హృదయము గురించి ఎవరు మాట్లాడటం లేదేంటి? హృదయము గురించి ఆయన మాట్లాడుతూ అంటున్నాడు హృదయము అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహించగలవాడెవడు? హృదయాన్ని స్కాన్ చేసిన దేవుడు చెబుతున్నాడు నీ హృదయానికి
ఇదిగో వ్యాధి ఉన్నది, అది ఘోరమైనది, అది ఘోరమైనది అంటున్నాడు. మరి ఏం వ్యాధులు ఉన్నాయండి హృదయానికి? ఒకవేళ శరీరానికి ఏ ఏ వ్యాధులు ఉన్నాయో ఒకవేళ టెస్ట్ చేయించుకుంటే అన్ని బయటపడతాయి. మరి హృదయానికి ఏ వ్యాధులు ఉన్నాయి? ఘోరమైన వ్యాధి కలదు అంటున్నారు కదా. ఇంతకీ ఏమేం వ్యాధులు ఉన్నాయి హృదయానికి అన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఒక లిస్టు చెప్పాడు. హృదయానికి ఉండే వ్యాధులలో కొన్ని లిస్టు చెప్పాడు యేసుక్రీస్తు వారు. ఆ లిస్ట్ ఏంటో మీరు కూడా చూడగలిగితే అందరూ కూడా మార్క్స్ వార్త, దయచేసి మార్క్స్ వార్త 7వ అధ్యాయము, మార్క్స్ వార్త 7వ అధ్యాయము 20వ వచనము నుండి 23వ వచనం వరకు గల వాక్య భాగాలు చదువుకుందాము. మనుషుని లోపల నుండి బయలు వెళ్ళున్నది మనుషుణ్ణి అపవిత్రపరచును. మనుషుని లోపల నుండి అంటే మీరు ఏమనుకుంటారు? లోపల నుండి అంటే మీరు ఏమనుకుంటారు అని చెబుతున్నాడు 21వ వచనములో. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి ఏమొస్తాయటండి? దురాలోచనలు. ఎక్కడి నుండి వస్తాయట? హృదయములో నుండి. ఒకవేళ దురాలోచనలు వస్తే దేవుడు అంటున్నాడు, దురాలోచనలు చేయువాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును. అంటే ఈ దురాలోచన ఎక్కడి నుండి వస్తుందయ్యా అంటే హృదయములో పుడుతుంది. అందుకేనండి, ఒకరిని చంపితేనే కాదు, అతన్ని చంపాలన్న దురాలోచన మైండ్లోనికి వచ్చిందా, హృదయములోనికి వచ్చిందా? ఆలోచించారా? దేవుని దృష్టిలో అతడు నేరస్తుడని తీర్పు తీరుస్తాడు. రైట్. దురాలోచనలు ఇంకేమున్నాయండి? జబ్బులు చెబుతున్నారు చూడండి లిస్టు. 1 దురాలోచనలు, 2వది జారత్వములను, 3వది దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారములను, మత్సరములను, దేవదూషణయు, అహంభావమును, అవివేకములను వచ్చును. ఎన్నున్నాయో చూడండి, హృదయానికి సంబంధించిన జబ్బులు ఎన్నున్నాయో చూడండి. ఆ లిస్టు చూడండి ఎలా ఉందో. ఇవన్నీ కూడా మంచివి కాదండి. ఇవన్నీ కూడా 23వ వచనము, ఈ చెడ్డవన్నీ లోపలి నుండియే బయలు వెళ్ళి మనుషుణ్ణి అపవిత్రపరచునని ఆయన చెప్పెను. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే దేవుని దృష్టికి నిర్దోషిగా ఉన్నామా, దేవుని దృష్టికి నేరస్తులుగా ఉన్నామా? ఈ లిస్టు చూడండి. మరి ఈ జబ్బు నయం కావాలి అంటే, ఇవి హృదయముల నుండి వెళ్ళిపోవాలి అంటే ఏం చేయాలి అంటేనండి, ఒకే ఒక మెడిసిన్ ఉంది. అది ఎక్కడి వరకు వెళ్తుంది అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాము. చదువు. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనో వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించినంత మటుకు దూర్చు హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. అంటే దేవుని వాక్యము ఎక్కడి వరకు వెళుతుంది అంటేనండి, ఎన్ని స్టేషన్లు దాటుకుంటూ ఎక్కడికి వెళుతుందో చూడండి. హృదయములోనికి వెళ్ళాలి వాక్యము, హృదయములోనికి వెళ్ళాలి. మనుషుల హృదయములోనికి వాక్యము వెళితే ఏవైతే చెడ్డవి అని మనం చదువుకున్నామో అవన్నీ కూడా హృదయములో నుండి వెళ్ళిపోతాయి. అందుకేనండి ఎక్కడికి వెళ్ళాలి అంటే వాక్యము హృదయములోనికి వెళ్ళాలి. దావీదు గారు అన్న మాట ఏంటమ్మా? 119వ కీర్తనలో దావీదు గారు అన్న మాట ఏంటమ్మా? 119వ కీర్తనలో 11వ వచనంలో ఏమన్నాడు దావీదు గారు? 119వ కీర్తన 11వ వచనంలో దావీదు గారు ఏమన్నారో చూడండి ఒకసారి. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో
నీ వాక్యం ఉంచుకొని, హృదయములో వాక్యం ఉంటే నీ తలంపులు బాగుంటాయి, హృదయములో వాక్యం ఉంటే నీ ఆలోచనలు బాగుంటాయి, హృదయములో వాక్యం ఉంటే దేవుని దృష్టికి నిర్దోషిగా మన వాక్యం ఉందనుకోండి, ఏదైనా తప్పు చేస్తుంటే గర్దిస్తుంది, అవునా కదా? నువ్వు చేస్తున్నది తప్పు, ఇది కరెక్ట్ కాదు అని నీ మనస్సాక్షి నీకు చెబుతుంది. నీ మనస్సాక్షి నీ హృదయంలో వాక్యం లేదనుకో, నీకేం చెప్పింది నీ మనస్సాక్షి? అందుకే ఎక్కడ ఉండాలట వాక్యము? ఎక్కడికి వెళ్ళాలటమ్మా? అది హృదయము దగ్గరికి వెళ్ళాలి, వాక్యము హృదయము దగ్గరికి. కానీ హృదయంలో ఎన్నో ఉంటాయి, అవునా కదండి? అడు పాట పాడాడు, ఈ చుట్టే హృదయం తిరుగుతా ఉందని ఒక పాట పాడాడు. ఒక ఆయనేమో అమ్మాయి చుట్టూ తిరుగుతూ ఉంటది, ఒక ఆయన హృదయం ఏమో నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయము అక్కడే ఉంటది. కొంతమంది ఇక్కడే ఉంటారు, మైండ్ ఎక్కడికి వెళ్ళిపోయింది, అవునా కదమ్మా? హల్లెలూయా అనగానే అందరు హల్లెలూయా అంటారు, సెట్ రైట్ అవుతారు. కాబట్టి హృదయములో ఏముండాలి అంటే వాక్యం ఉండాలి. నీ తలంపులు బాగుంటాయి, నీ తలంపులు బాగుంటాయి. అందుకేనండి మనం ఆలోచన చేయగలిగితే, దావీదు గారు నేను పాపము చెయ్యకుండా ఉండాలి అంటే నా హృదయములో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. ఇంకా మీరు ఆలోచన చేయగలిగితేనండి, మరి ఇప్పుడు మన మన లోక చట్టంలో ఒకవేళ నేరం చేశాడు అనుకుందాం, దానికి ఏం కావాలంటేనండి, దానికి ఎవిడెన్సెస్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత రెండోది ఏం కావాలంటే విచారణ జరగాలి. మూడోది ఏంటంటే వాయిదాలు వేస్తారు. ఎన్ని జరగాలండి? ఎవిడెన్సెస్ కావాలి, సాక్ష్యాధారాలు కావాలి. తర్వాత ఎంక్వైరీ, విచారణ వాదోపవాదాలు జరగాలి. మూడోది ఏంటంటే వాయిదాలు వేస్తారు. నేను ఎప్పుడో చదివాను, అంత ఐడియా లేదు, కానీ ఏమన్నారు అంటే ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న కేసులన్నీ పరిశీలించాలి అంటే 300 సంవత్సరాల టైం పడుతుందట. 300 సంవత్సరాల టైం పడుతుందట. భారతదేశంలో ఉన్న ఈ కేసులు పరిష్కరించాలి అంటే 300 సంవత్సరాల టైం పడుతుందట. అంటే మీరు ఆలోచించండి, ఎన్ని కేసులు ఉన్నాయి మీరు ఆలోచించండి. మరి ఇప్పుడు లోక చట్టాలలో సాక్ష్యాధారాలు కావాలి, ఎవిడెన్సెస్ కావాలి, ఆ తర్వాత విచారణ జరగాలి, ఆ తర్వాత వాయిదాలు పడతాయి కదా. మరి దేవుని చట్టంలో కూడా అలాగే ఉంటుందా? దేవునికి కూడా సాక్ష్యాధారాలు కావాలా? దేవునికి కూడా విచారణ జరిపిస్తాడా? దేవుడు కూడా వాయిదాలు వేస్తాడంటే ఇవన్నీ దేవుడికి అవసరము లేదు. ఎందుకు అవసరము లేదో యోబు గ్రంథం 34వ అధ్యాయము, యోబు గ్రంథము 34వ అధ్యాయము దయచేసి 23, 24 వచనాలు మనమందరము కూడా చదువుకుందాము. 23, 24 వచనాలు మనమందరం కూడా చదువుకుందాము. ఒకడు న్యాయ విమర్శలలోనికి రాకముందు బహుకాలము అతనికి విచారణ చేయుట దేవునికి అగత్యము లేదు. ఒక భూమి కేసు అనుకోండి, ఒక ఏదైనా కేసు అనుకోండి, మర్డర్ కేసు అనుకోండి, వాయిదాలు ఎన్ని సంవత్సరాలు పడుతుందో మీరు ఆలోచించండి. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, బహుకాలము అతనిని విచారణ చేయుట దేవునికి అగత్యము లేదు. విచారణ లేకుండానే బలవంతులను ఆయన నిర్మూలము చేయుచున్నాడు, వారి స్థానమున ఇతరులను నియమించుచున్నాడు. దేవునికండి సాక్ష్యాధారాలతో పని లేదు, దేవునికి విచారణతో పని లేదు, దేవునికి వాయిదాలతో పని లేదు, బహుకాలం టైం తీసుకోవలసిన పని లేదు. ఎందుకంటే మరలా సామెతల గ్రంథం 15వ అధ్యాయంలో చెబుతున్నాడు చూడండి. ఎందుకు అవసరం లేదంటే సామెతల గ్రంథం 15వ అధ్యాయము 3వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాము. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాం. చదవండి. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. అందుకేనండి దేవుని కన్నులే చూస్తున్నప్పుడు ఇక దేవునికి సాక్ష్యాధారాలతో పని లేదు. అంత పెద్దదండి ఆయన కన్నులు అన్నప్పుడు మరి ఆకాశము నా సింహాసనము, భూమి నేను ఒక పాదం పెట్టుకునే పాదపీఠం అన్నప్పుడు ఆయన ఎలాంటి వాడో మీరు ఆలోచించండి. అందుకేనండి ఆయన కన్నులు మంచి వారిని చూస్తున్నాయి,
చెడ్డవారిని చూస్తున్నాయి, మంచి వారిని చూస్తున్నాయి, చెడ్డవారిని చూస్తున్నాయి. నిజంగా చూస్తున్నాయి అంటే అన్ని చూస్తున్నాయి. మనదంతా కూడా అన్ని చూస్తున్నాడు ఆయన. ఏమేమి చూస్తున్నాడు? చూస్తున్నాడు 139వ కీర్తన మొదటి 4 వచనాలు చదువుకుందాం. ఏమేమి చూస్తున్నాడో మీరు చూడగలిగితే 139వ కీర్తన మొదటి 4 వచనాలు మనం అందరం కూడా చదువుకుందాము. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. ఆయనకి ఏమేమి తెలుస్తున్నాయో చూడండి. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నా తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సును గ్రహించుచున్నావు. నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నింటినీ నీవు బహుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. అన్ని చూస్తున్నాడండి. ఎక్కడ కూర్చుంటున్నారో, ఎక్కడ నిలబడుతున్నారో, ఎటు నడుస్తున్నారో, ఎటు వెళ్తున్నారో అన్ని కూడా దేవుడు తన కన్నులతో చూస్తున్నాడు. మంచి వాళ్ళను చూస్తున్నాడు, చెడ్డ వాళ్ళను చూస్తున్నాడు. అందుకే ఆయనకు సాక్ష్యాధారాలు, విచారణ, ఆయనకు వాయిదాలతో పని లేదు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే దేవుడు అంటున్నాడు, మానవ చట్టము మనిషిని మార్చలేకపోతుంది. అందుకేనండి దేవుని చట్టమే మనిషిని మార్చగలదు. మీ అందరికీ తెలుసు, స్టువర్ట్పురం అనే ఊరు పేరు తెలుసు కదమ్మా. అక్కడ ఎవరుంటారా? అది ఎవరికి ఫేమస్? అది స్టువర్ట్పురం అనేది ఎవరికి ఫేమస్ అమ్మా? దొంగలకు ఫేమస్. అది దొంగలకు ఫేమస్ కదండి. మరి వాళ్ళందరూ ఎంతో జైలుకు వెళ్ళారు, అన్నిటికీ వెళ్ళారు, అంతా అయిపోయింది, కానీ మార్పు రాలేదు. ఇప్పుడు ఏం జరిగిందంటే స్టువర్ట్పురం కాస్త సువార్తపురముగా మారిపోయింది. స్టువర్ట్పురం కాస్త సువార్తపురముగా మారిపోయింది. ఎందుకు సువార్తపురంగా మారిపోయింది? ఎలా మారిపోయింది? ఏ చట్టాలు వాళ్ళను మార్చాయి? మీరు ఆలోచించండి. మానవ చట్టాలు కాదు. ఏం మార్చాయి అంటే ఇదిగోనండి, దేవుని చట్టమే మనిషిని మార్చగలరు. ఎంతమంది నేరస్తులు మారటం లేదు, మీరు ఎంతమంది నరహంతకులు మారటం లేదు, ఎంతమంది దొంగలు మారటం లేదు, ఎంతమంది దేవునిలోనికి వచ్చిన తర్వాత వాళ్ళ ప్రాచీన జీవితాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకొని ఎంతమంది బ్రతుకుతున్నారో మీరు ఆలోచించండి. మనిషిని మార్చేది మానవ చట్టము కాదు, దేవుని చట్టమే మనిషిని మార్చేది. ఇంతకుముందు హృదయం గురించి ఆయన అన్నాడు. ఏమన్నాడు మనం విన్నాం. హృదయం గురించి అన్నాడు, ఘోరమైన వ్యాధి గలదు, దానిని గ్రహించగలవాడు ఎవడని మనం చదువుకున్నాం. ఎవరైనా రోగముతో ఉన్న కోడిని ఎవరైనా కొనుక్కోమంటే కొనుక్కుంటారమ్మా? రోగం ఉంది, అది ఇక చనిపోబోతుంది. ఇప్పుడు దాన్ని చూసిన తర్వాత దాన్ని ఎవరైనా కొనుక్కుంటారా? దాన్ని ఎవరైనా కావాలనుకుంటారా? కానీ దేవుడు ఏమన్నాడు అంటే చివరిగా ఈ రిఫరెన్స్ చూసుకొని ముగించుకుందాం. సామెతల గ్రంథంలో 23వ అధ్యాయము, సామెతల గ్రంథం 23వ అధ్యాయము, దయచేసి 23వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. 23వ అధ్యాయము 26వ వచనము. నా కుమారుడా, నీ హృదయము నాకిమ్మో. ఏం కావాలంటే దేవుడికి ఏదైతే జబ్బుతో ఉందో, దేనికైతే రోగాలు ఉన్నాయో ఆ హృదయాన్ని నాకివ్వు. దాన్ని నేను ఏం చేస్తాను అంటే శుద్ధీకరిస్తాను. దాన్ని నేను ఏం చేస్తాను? వాక్యముతో శుద్ధీకరిస్తాను. అందుకే అన్నాడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో ఆయన అన్నాడు. ఏమన్నాడు అంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. హృదయాన్ని శుద్ధి చేసేది ఒకే ఒకటండి, మన చేతిలో ఉన్న వాక్యము. కాబట్టి మనిషిని మార్చాలి అంటే మానవ చట్టాలు మనిషిని మార్చలేకపోతున్నాయి. ఎన్ని జరిగినా మనుషులలో మానవ చట్టాల వల్ల భయం రాలేకపోతున్నాయి. అంత క్రూరంగా చంపాడండి వాడు. అది చంపడానికి, ఆమెను చంపడానికి, భార్యని చంపడానికి ముందు డెమో చేశాడట. డెమో అంటే ఒక కుక్కను తీసుకురావటము, ముందు కుక్క మీద ప్రయోగం చేశాడట. ముందు కుక్కను చంపిన తర్వాత భార్యను చంపాడంటే ఎక్కడ బ్రతుకుతున్నాం మీరు ఆలోచించండి. ఎక్కడ బ్రతుకుతున్నామో. ఒక మాట అంటే మార్నింగ్ నాకు సిగ్గేసిందండి. ఏంటంటే మనకు జడ్జిలు ఉన్నారు, మనకు చట్టం ఉంది, మనకు అధికారులు ఉన్నారు, కానీ మనిషికి భయం లేదు. నేరాలు జరుగుతూనే ఉన్నాయి, కానీ చీమలకి ఏమైనా న్యాయాధిపతి ఉన్నాడమ్మా?
చీమలకేమైనా జడ్జి ఉన్నాడా? చీమలకేమైనా విచారణకర్త ఉన్నాడా? చీమలకేమైనా అధికారులు ఉన్నారా? వాళ్ళ మధ్య ఏమైనా జరుగుతాయో మీరు ఆలోచించండి. ఒక చీమ ఒక ఆహారాన్ని తీసుకొని వెళుతుంటే మరొక చీమ గుంజుకోదండి, లాక్కోదండి అది. అంటే జంతువులలో లేనిది, పక్షులలో లేనిది ఈరోజు మనుషులలో కనబడుతుందంటే మనం ఆలోచించాలి. కాబట్టి మనిషిని మార్చేది దేవుని చట్టమే. దీని రెండో భాగము బైబిల్ స్టడీలో కంటిన్యూ చేసుకుందాం. దేవుడి మాటలు మన హృదయములో ఫలింపజేయును గాక. ఆమేన్.